హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని, జనసేనకు అధ్యక్షుడు, ఇప్పుడు అధికార వర్గంలో మంత్రి. పవన్ కళ్యాణ్ మైండ్లో ఏముంది? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? గత ఎన్నికల ప్రసంగాల ప్రభావం పవన్ కళ్యాణ్ అధికారంలో చూపించబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరించబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆంధ్రాలో ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో చూపిన దూకుడు, గతంలో చేసిన ప్రసంగాల ప్రభావం అధికారంలో, పాలనలో ఉంటుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అత్యంత దూకుడుతో ప్రచారం నిర్వహించారు. అత్యంత డాషింగ్గా, డేరింగ్గా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక మందిపై ఆయన డైరెక్ట్గా మీ సంగతి చూస్తామంటూ ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల ప్రభావం, ఆ ప్రచారం ప్రభావం, జనసేనాని చెప్పిన మాటల ప్రభావం అధికారంలో కనిపించబోతోందా? గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, కాస్త వెనక్కి వెళితే, ఎన్నికల ప్రచార పర్వంలోనూ, అంతకుముందు జరిగిన బహిరంగ సభలు, వారాహి యాత్రలోనూ పవన్ చూపిన దూకుడు అందరికీ తెలిసిందే. తాట తీస్తా, చెప్పుతో కొడతా, ఏదేదో చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ప్రచారం నిర్వహించారు, ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో ఆయా నేతల పేర్లు ప్రస్తావిస్తూ, వైసీపీకి చెందిన నేతల పేర్లు ప్రస్తావిస్తూ, అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగాలు చేశారు. ఎవరిని వదలబోం, అందరినీ శిక్షిస్తాం, వచ్చేది జనసేన ప్రభుత్వమే, ఖచ్చితంగా అందరిపై ప్రభావం ఉంటుంది, అందరినీ శిక్షిస్తాం, అందరినీ రోడ్డుపైకి లాగుతామంటూ ఆయన చాలా దూకుడుగా ప్రసంగాలు చేశారు. మరి ఆ ప్రసంగాల ప్రభావం ఇప్పుడు ఎలా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. మరి నాటి పవన్ కళ్యాణ్ దూకుడు ప్రభావం ఇప్పుడు అధికార పక్షం పాలనపై ఉండబోతుందా? ఏ గూండాగాడో, ఏ రౌడీగాడో, ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్లు ఇరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కాదు, మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని. తన ప్రసంగాలలో పవన్ కళ్యాణ్ అనేక మంది పేర్లు ప్రస్తావించారు, ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించారు, వైసీపీ నేతల పేర్లు ప్రస్తావించారు, అనేక మంది అధికారుల పేర్లు ప్రస్తావించారు. అందరి లెక్కలు తన దగ్గరున్నాయి, అందరి సంగతి చూస్తానంటూ ఆయన చాలా ఉద్వేగంగా, ఆవేశంగా ప్రసంగాలు చేశారు. మరి ఇప్పుడు అధికారం మారింది, జనసేన అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ నేతల్లో ఆ గుబులు పట్టుకుందా? పోలీసు అధికారుల్లో ఆ గుబులు, భయం కనిపిస్తున్నాయా? పవన్ కళ్యాణ్ నిజంగానే అప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు వ్యవహరిస్తారా? ఖచ్చితంగా లెక్క తీస్తారా? ఒక్కొక్కరిని రోడ్డుకి ఇడుస్తారా అన్న ఒక టెన్షన్ మాత్రం క్రియేట్ అయింది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు తమ అధినాయకుడు ఎలా వ్యవహరించబోతున్నారు? నిజంగానే అప్పుడు ఎన్నికల ప్రచారంలో చూపిన దూకుడు ఇప్పుడు చూపిస్తారా? వైసీపీ నేతలపై, అప్పట్లో ఇబ్బంది పెట్టిన అధికారులపై, ముఖ్యంగా పోలీస్ అధికారులపై పవన్ కళ్యాణ్ ఎలా వ్యవహరించబోతున్నారంటూ ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కార్యకర్తల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఇప్పుడు ఇది ఆసక్తికర చర్చగా మారిపోయింది. పట్టాలు తీసుకొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గోండాగాన్ని. నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది. అయితే పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పింది అక్షరాల పాటిస్తారా? నిజంగా ఆ నాయకులను రోడ్డుకి ఈడుస్తారా? ఆ అధికారులపై చర్యలు తీసుకుంటారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అది ఎన్నికల ప్రచారం, ఎన్నికల ప్రసంగాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్లోనూ ఆ మార్పు కనబడుతోంది. పగా ప్రతీకారాల జోలికి వెళ్ళొద్దంటూ ఆయన తమ కార్యకర్తలకు సూచిస్తున్నారు. తాను కూడా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేయం కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. పవన్ కళ్యాణ్
నాటి దూకుడు ఇప్పుడు చూపించకపోవచ్చు, అప్పటి ఆవేశం ఇప్పుడు కనిపించకపోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా విధి లేక మరో మార్గం లేక పాలనపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.